మే 1 వైశాఖ పౌర్ణమి. వైశాఖ పౌర్ణమి రోజు బుద్ధ జయంతి. ఈ సందర్భంగా బుద్ధుని యొక్క జీవిత ఘట్టాలను, పంచకళ్యాణాలు అంటే ఏమి, బుద్ధుని యొక్క జీవితంలో జరిగినటువంటి మార్పులు వీడియో ద్వారా తెలుసుకుందాము. మనం భారతదేశంలోనే ప్రపంచంలోనే 6వ శతాబ్దాన్ని అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దాన్ని కొత్త మతాలకు, విప్లవాత్మక మార్పులకు సూచికగా మనం పేర్కొనవచ్చు. ఈ కాలంలో భారతదేశంలో 62 మత శాఖలు ఏర్పడ్డాయి. ఈ 62 మత శాఖల్లో బౌద్ధం ఒకటి. ఈ మత స్థాపన మగధలో జరిగిన పరిపూర్ణ అభివృద్ధి కోసలలో జరిగింది. ఈ మతాన్ని బుద్ధుడు స్థాపించాడు. ఈయన అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుని యొక్క జీవిత చరిత్రకు బౌద్ధ జాతకథలు, బుద్ధుని పాతము, దీపవంశ, మహావంశ అనేటువంటి సింహల బౌద్ధ గ్రంథాలు, బౌద్ధ మత మూల గ్రంథాలైనటువంటి త్రిపీఠకాలు, మహావస్తు, లలిత విస్తారం, బుద్ధ చరిత్రం, దిగనికాయ, నిధన కథ, అభినిష్క్రమణ సూత్ర ప్రామాణిక గ్రంథాలుగా పరిగణిస్తారు. బుద్ధుడి జీవితంలో కనిపించేటువంటి ఈ 5 జీవిత ఘట్టాలైనటువంటి జననం, మహాభినిష్క్రమణ, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తన, మహాపరినిర్వాణాలను పంచకళ్యాణాలని అంటారు. అయితే బుద్ధుని గురించి మనము అంతగా చాలామందికి తెలియదు. బుద్ధుని యొక్క గొప్పతనము, బుద్ధుని యొక్క జననము ఇవన్నీ మనము వీడియో ద్వారా తెలుసుకుందాము. బుద్ధుని తల్లి మహామాయకు అనతప్త అనే దైవ సరస్సు ఒడ్డున 6 తెల్ల దంతాలు గల తెల్ల ఏనుగు కమలం పువ్వు ఇచ్చినట్లు కల వచ్చింది. సిద్ధార్థుడు నేపాల్లోని లుంబిని వనంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున సాల్ వృక్షం కింద జన్మించాడు. సిద్ధార్థుడు జననాన్ని కమలం పువ్వుతో సూచిస్తారు. కమలం పువ్వును గొప్ప కుమారుడి పుట్టికగా గుర్తుగా భావిస్తారు. సిద్ధార్థుడిని అసితుడు అనేటువంటి హిమాలయ యోగి మొట్టమొదటిసారిగా సందర్శించాడు. ఇతడు తన శిష్యుడైనటువంటి మహాకాశ్యపుడిని భవిష్యత్తులో బుద్ధుని వద్ద శిష్యరికం చేయమని ఆదేశించాడు. దీని ఇప్పుడు మహాభినిష్క్రమణ అంటే సిద్ధార్థుడు తన రథసారథి చెన్నడితో కలిసి కపిలవస్తు నగర సందర్శనకు వెళ్ళినప్పుడు ముసలివాడు, రోగి, శవం, సన్యాసి అనే 4 విషయాలు చూశాడు. నగర సందర్శనలో చూసినటువంటి పై విషయాల నుంచి సిద్ధార్థుడు ప్రేరణ పొంది తన 29 సంవత్సరాల వయస్సులోనే అంటే వైశాఖ శుద్ధ పౌర్ణమి జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడాన్ని మహాభినిష్క్రమణ అంటారు. మహాభినిష్క్రమణను గుర్రంతో సూచిస్తారు. జ్ఞాన సముపార్జన కోసం సిద్ధార్థుడు 6 సంవత్సరాల పాటు సంచార జీవనం గడిపాడు. ఇతను మొదట అలార అయితే వైశాలి, ఉద్దకరామపు రాజగృహ దగ్గర వరుసగా సాంఖ్య యోగాభ్యాసం గురించి నేర్చుకున్నాడు. సిద్ధార్థుడు ఉపనిషత్తుల వల్ల చాలా ప్రభావితమైనప్పటికీ ఇతనికి కావాల్సినటువంటి సమాధానం లభించలేదు. అండ్ జ్ఞానోదయం ఎక్కడ సిద్ధార్థుడు గయలోని నిరంజన్ నది లేదా ఫల్గు నది ఒడ్డున రావి వృక్షం కింద 49 రోజుల పాటు ధ్యానం చేసి 35వ ఏట వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజునే జ్ఞానోదయం పొందాడు. దీంతో సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత సంబోధి లేదా తథాగతుడయ్యాడు. ఈ ధ్యానాన్ని భంగం చేయడానికి మార అనే రాక్షసుడు కూడా ప్రయత్నించాడు. అయితే జ్ఞానోదయం పొందిన ధర్మచక్ర పరివర్తనం ఎలా జరిగింది? జ్ఞానోదయం పొందిన తర్వాత సారనాథ్లోని జింకల వనంలో 5గురికి మొదట బోధన చేశాడు. మొదటి బోధననే ధర్మచక్ర పరివర్తనం అంటారు. ఈ ధర్మచక్ర పరివర్తనానికి 8 పుల్లలు ఉన్నటువంటి చక్రంతో సూచిస్తారు. ఈ 8 పుల్లలే అష్టాంగ మార్గాన్ని సూచిస్తాయి. పరివర్తనానికి గుర్తుగా గురు పౌర్ణిమ అనే పండుగను కూడా జరుపుకుంటారు. ఈ ధర్మచక్ర పరివర్తనాన్ని విన్న మొదటి 5గురు శిష్యులు కొండన్న, తిప్ప, బోధియ, అస్సగి, మహాన. బుద్ధుడు తన 80 ఏట వర్షాకాల సమయంలో వైశాలిలో గడిపాడు. వర్షాకాలం అనంతరం వైశాలి నుంచి పావపూరి అనే గ్రామానికి వెళ్ళాడు. పావపూరి గ్రామంలో సుండ కమ్మరి పుత్త ఆతిథ్యం స్వీకరించి పంది మాంసం, బియ్యపు పిండి రొట్టెలు తిని అస్వస్థకు గురయ్యాడు. అక్కడి నుంచి కుషినగరానికి వెళ్ళి వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు సాలు వృక్షం కింద మరణించాడు. దీనినే మహాపరినిర్వాణ అని అంటారు. మహాపరినిర్వాణాన్ని స్తూపంతో సూచిస్తారు. గౌతమ బుద్ధుడు చివరిసారిగా ఆనందుడు సుభద్రతో మాట్లాడాడు. ఈ చివరి ఉపదేశంలో ధర్మం శాశ్వతమని, అది ముక్తికి మార్గమని ఉపదేశించాడు. బుద్ధుడి మరణానంతరం అతని అనుచరులు బుద్ధుని యొక్క అస్థికలను దేశంలోని నలువైపులా తీసుకెళ్ళి పూడ్చిపెట్టి వాటిపైన స్తూపాలు నిర్మించారు. బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడి జన్మస్థలము నేపాల్లోని లుంబిని ప్రాంతము.
చరిత్రకారుల యొక్క అంచనా ప్రకారము అది క్రీస్తు పూర్వము 563లో జన్మించాడు. ఆయన తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. సకల సౌకర్యాలు కలిగినటువంటి విలాసవంతమైన రాజకుటుంబం వారిది. గౌతమ బుద్ధుడి తొలి పేరు సిద్ధార్థుడు. 15 ఏళ్ల వయసులో ఆయన యశోదరుని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు రాహుల్. బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుక్కొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు. కఠోర తపస్సు చేశాడు. ఆ తర్వాత సన్యాసం నిరర్థకమని భావించి వదిలేశాడు. తర్వాత 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలు, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలాగే బీహార్లోని గయ ప్రాంతంలో ఓ చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని, ఆ ప్రాంతానికి బుద్ధగయ అనే పేరు వచ్చింది. దాదాపు 45 ఏళ్ల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్య మార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాలీ భాషలో ఆయన బోధనలు చేసేవాడు. అయితే గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఒక 10 ఆసక్తికరమైనటువంటి అంతేకాకుండా బుద్ధుడు సన్యాసి సంఘాలకు ఆచరణాత్మక మార్గదర్శకాల ప్రకారము నిర్వహించాడు. అందులో బుద్ధుడు నేరస్తులను, సైన్యం లాంటి రాజసేవలో ఉన్నటువంటి వారిని, బానిసత్వం నుంచి విముక్తి పొందని బానిసలను మరియు కుష్ఠువ్యాధి లాంటి అంటువ్యాధులు ఉన్న వారిని సన్యాస సమాజాల్లో చేరుకోకుండా చూసుకున్నాడు. అంతేకాకుండా 20 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవడానికి కూడా అనుమతించలేదు. బుద్ధుడు ఇబ్బందులను లేకుండా ఉండేలా మరియు సమాజం పట్ల మరియు ధర్మ బోధన పట్ల ప్రజల గౌరవాన్ని పొందాలని అనుకున్నాడు. బుద్ధుని అనుచరులుగా మనం స్థానిక ఆచారాన్ని గౌరవించవలసిన అవసరం ఉందని మరియు గౌరవప్రదంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని ఇది సూచిస్తుంది. ప్రజలు బౌద్ధ మతంపై మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు మరియు తిరిగి దాన్ని గౌరవిస్తారని చేసే జ్ఞానోదయం పొందిన తర్వాత 1 సంవత్సరంలోనే బుద్ధుడు తన స్వస్థలమైనటువంటి కపిలవస్తుకు తిరిగి వచ్చాడు. అక్కడ అతని కుమారుడు రాహులుడు అతని అడుగుజాడల్లో చేరాడు. అప్పటికే బుద్ధుని సోదరుడు అందమైన నందుడు ఇంటిని వదిలి చేరాడు. బుద్ధుని తండ్రి అయినటువంటి శుద్ధోదన మహారాజు కుటుంబ వారసత్వం ఆగిపోయిందని చాలా బాధపడ్డాడు. అందువల్ల భవిష్యత్తులో ఒక కుమారుడు సన్యాసంలో చేరడానికి తన తల్లిదండ్రుల యొక్క సమ్మతి కలిగి ఉండాలని అభ్యర్థించాడు. బుద్ధుడు దానికి పూర్తిగా అంగీకరించాడు. బౌద్ధ మతం పట్ల ముఖ్యంగా మన కుటుంబాల్లో చెడు ఆలోచనలు సృష్టించకుండా ఉండడమే అని చెప్పి బుద్ధుడు ఈ యొక్క ప్రధాన ఉద్దేశము. బుద్ధుడు ఆధిక్యత అనేది ఒక వ్యక్తి జన్మించిన కులం నుంచి రాదు, ఆ వ్యక్తి యొక్క మంచి లక్షణాల అభివృద్ధి నుంచి వస్తుందని, బుద్ధుడు బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక గర్వించదగిన సభ్యుడికి అర్థమయ్యేలా చెప్పాడు. అలాగే బుద్ధుని బోధనలో బుద్ధుని దగ్గరకు చనిపోయిన బిడ్డతో వచ్చినటువంటి నిస్సహాయ తల్లికి ఆ బిడ్డను తిరిగి బ్రతికించమని బుద్ధుని వేడుకునే సంఘటన. ఆ సమయంలో బుద్ధుడు ఆమెకు అస్సలు చావు రాని ఇంటి నుంచి ఒక ఆవాల విత్తనాన్ని తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు అతను ఏమి సహాయం చేయగలడో చూస్తానని చెప్పాడు. ఆ మహిళ ప్రతి ఇంటికి వెళ్ళింది, కానీ ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయారని చెప్పారు. ఏదో ఒక రోజు అందరు చచ్చిపోవాల్సిందని నెమ్మదిగా గ్రహించి ఆ విధంగా తన బిడ్డకు మనశ్శాంతితో దహన సంస్కారాలు చేయగలిగింది. వ్యక్తిగత సంభాషణలో ప్రజలకు సహాయపడడానికి వ్యతిరేకతను చూపకుండా ఉండటమే మంచిదని బుద్ధుని బోధనా పద్ధతి మనకు నేర్పిస్తుంది. ముక్తిని సాధించడంతో బుద్ధుడు సాధారణ మరణాన్ని ఖచ్చితంగా అనుభవించవలసిన అవసరం లేనప్పటికీ 81 సంవత్సరాల వయసులో బుద్ధుడు తన అనుచరులకు అశాశ్వతం గురించి బోధించి తన శరీరాన్ని విడిచిపెట్టడము ప్రయోజనకరంగా ఉంటుందని నిర్ణయించుకున్నాడు. అలా చేయడానికి ముందు అతను తన సహాయకుడు ఆనంద్కు తనని ఎక్కువ కాలం జీవించమని మరియు బోధించమని చెప్పే అవకాశం ఇచ్చాడు. కానీ బుద్ధుడు ఇచ్చిన ఆ సూచన ఆనంద్కి అర్థం కాలేదు. ఒక బుద్ధుడు కోరినప్పుడు మాత్రమే బోధిస్తాడని, ఎవరు అడగకపోతే లేదా ఆసక్తి చూపకపోతే అతను అక్కడ ఏమీ చెప్పకుండా వేరే చోటుకు వెళ్తాడని, అక్కడ అతనికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఇది సూచిస్తుంది. కుషినగరంలో చుండా అనే భక్తుడి ఇంట్లో బుద్ధుడు తన సన్యాసులకు ఇచ్చినటువంటి భోజనం తిని మరణాన్ని పొంది అస్వస్థకు గురయ్యాడు. బుద్ధుడు తన మరణం శయ్యపై తన సన్యాసులకి ఏవైనా సందేహాలు ఉంటే లేదా ప్రశ్నలు ఉంటే వారు తమ ధర్మ బోధనలు మరియు నైతిక క్రమశిక్షణపై ఆధారపడాలని చెప్పాడు. అదే అప్పుడు వారికి గురువుగా ఉంది. అన్ని సమాధానాలను ఇవ్వడానికి తన దగ్గర పూర్తి అధికారం లేనందుకు ప్రతి వ్యక్తి బోధనలుంచే తనకు తానే సమాధానం వెతుక్కోవాలని బుద్ధుడు సూచించాడు. ఆ తర్వాత బుద్ధుడు
కన్ను మూశాడు. చుండ బుద్ధునికి విషం ఇచ్చాడని అనుకొని చాలా బాధపడ్డాడు. కానీ ఆనందుడు అతన్ని ఓదార్చి అతను మరణించే ముందు బుద్ధుడికి తన చివరి భోజనాన్ని పెట్టినందుకు గొప్ప సానుకూల శక్తిని లేదా యోగ్యతను పెంపొందించుకోమని చెప్పాడు. ఆ తర్వాత బుద్ధుడిని పూడ్చిపెట్టారు. మరియు అతని అస్థికలను స్తూపాలు చిహ్నాల్లో ముఖ్యంగా 4 ప్రధాన బౌద్ధ యాత్రా స్థలాలుగా మారే ప్రదేశాల్లో ఉంచారు. అవే లుంబిని, గయా, బుద్ధగయ, సారనాథ్, కుషినగరం.